చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెల్లూరుకి చెందిన దిశ యాప్ అరుణ ప్రైవేట్ వీడియోస్, రాసలీలలు అంటూ అనేక వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆమె జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రైవేట్గా ఉన్న వీడియోస్ వైరల్గా మారాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుంచి నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు అరుణ గారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. మీరు కూడా చూసి ఉంటారు, మీరు హాస్పిటల్లో శ్రీకాంత్ అనే వ్యక్తితోటి, ముఖ్యంగా అతను జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తితో మీరు ప్రైవేట్గా ఉన్న వీడియోస్ బయటకు వచ్చాయి. అవి ఎప్పటివి? అవి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో లేకపోతే జనవరిలోగా, నాకు డేట్ అయితే కరెక్ట్గా గుర్తులేదండి. దానిలో తప్పేమీ లేదు అనేది నా ఒపీనియన్. నేను అనేక రకాలుగా టీవీ ఛానల్స్లో కూడా నేను అవి రాసలీలలు అంటే నేను ఖండిస్తానండి. ఎలా అవుతాయి రాసలీలలు? అందులో ఏమన్నా అసభ్యకరమైన ఏమన్నా ఉన్నాయా? నేను దగ్గర కూర్చొని క్రీమ్ రాయించుకుంటున్నాను. ఆయన ఒక చెయ్యి ఇట్లా పెట్టుకొని రాసలీలలు ఏం చేస్తారండి? బుద్ధి లేని రాతలు కాకపోతే ఇవన్నీ కూడా. అరుణ గారు, అసలు శ్రీకాంత్ గారికి అలాగే మీకు ఉన్న అనుబంధం ఏంటి? శ్రీకాంత్ నాకు జైల్లోనే పరిచయం అండి, 2022లో. తర్వాత నేను ఆయన గొంతు విన్నాను, ఈ గొంతు నా భర్త గొంతులాగా ఉందని అనుకున్నానే, కానీ తర్వాత నేను ఇష్టపడ్డాను. ఒకరోజు మరి అది దేవుడు రాక ఏమో కానీ జైలు వాళ్ళే నన్ను గెస్ట్గా పిలిచారు. ఆ గెస్ట్గా వెళ్ళిన తర్వాత నేను ఆయనతో నాకు ఇలా నా భర్త చనిపోయాడండి. చనిపోయిన తర్వాత నాకు ఆ వాయిస్ అనేది ఎక్కడ వినపడలేదు, మీ దగ్గరే వినబడింది. కాబట్టి మీకు కూడా మ్యారేజ్ కాలేదనని తెలిసింది నాకు. మీకు ఓకే అయితే మీరు బయటకు వచ్చాక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆయన కూడా అప్పుడు నేను క్షమాభిక్షకు రెడీగా ఉన్నాను, జీవోకి వచ్చిన తర్వాత నాకు కూడా పెళ్లి చేసుకొని నాకంటే ఒక ఫ్యామిలీ కావాలన్న ఒపీనియన్లో ఉన్నాను అన్నట్టు ఆయన ఒపీనియన్ చెప్పారు. అయితే ఆయన మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ పెట్టింది నేనే అండి. అట్లా నాకు శ్రీకాంత్తో పరిచయం స్టార్ట్ అయిందండి. తర్వాత ఆయనకి నాకు కలిసే అవకాశం కలగలేదు. నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదండి జైలుకి. ఆయనతో జైల్లోనే పరిచయం అన్నారు, జైలుకు ఎందుకు వెళ్ళారు మీరు? ఖైదీ సోదరులందరికీ కూడా రాఖీ పౌర్ణమి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అప్పుడు ఒక దిశ ఫౌండేషన్ తరఫున రాజమండ్రిలో, విశాఖపట్నంలో, నెల్లూరులో 3 జైళ్లలో ప్రోగ్రామ్ చేసామండి మేము మహిళలను కలిసి. అక్కడ రాజమండ్రిలో మహిళలు పాల్గొన్నారు, విశాఖపట్నంలో మహిళలు పాల్గొన్నారు. సొంత జిల్లా కాబట్టి నెల్లూరు జైల్లో నేను పాల్గొన్నానండి. ఆ ప్రోగ్రాంలోనే నేను ఫస్ట్ శ్రీకాంత్ని చూడడం జరిగింది. అంటే ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని మీరు జైల్లో చూసి ఇష్టపడ్డారు. అవునండి. హత్య కేసు ఏంటో చెప్పగలరా? ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి? ఆయన ఒక బారు వైన్ షాప్ ఓనర్ని ఒక గుంపులాగా అంటే దానిలో ఎంతమంది ఉన్నారో, ఒక 60 మంది ఉన్నారో 30 మంది ఉన్నారో నాకు తెలీదు. మందు దగ్గర డబ్బుల దగ్గర ఏదో గొడవ పడి ఆ గొడవలో కొట్లాట జరుగుతుందండి. ఆ కొట్లాట జరిగినప్పుడు ఆ కొట్లాట జరిగిన తర్వాత ఆయన చనిపోతాడు. అదండి కేసు. అది అందులో ఫస్ట్ FIR లో శ్రీకాంత్ పేరు లేదండి, చేర్చలేదట. తర్వాత ఛార్జ్ షీట్ లో సేవ్ చేసి A3గా పెట్టారండి. మీకు పరిచయం అయ్యే టైంకి ఆయనకి యావజ్జీవ ఖైదు పడిందా? పడిందండి. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని చూసి, మీరు జైల్లో ఉన్న వ్యక్తిని చూసి, అది కూడా మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిని చూసి మీ భర్త వాయిస్ లా ఉంది అని చెప్పి ఇష్టపడ్డారు, అంతే కదా? అవునండి, అవును. కానీ ఒక సినిమా స్టోరీలా ఉంది అరుణ గారు. ఆయనకి జీవిత ఖైదు రేపు ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు, అయినా మీరు ఇష్టపడ్డారు. అది ప్రేమేనంటారా? మరి మీకు అనిపించట్లేదా అండి? అంటే ఎలా ఆకాశపట్లోనే ఒక ఖైదీతో అంత ప్రేమ, అంత ఇష్టపడే అంత అనుబంధం ఎలా పెరిగింది? నా ప్రేమ నా భర్త చనిపోయినప్పటి నుంచి ఉందండి. ఆ వాయిస్ నేను ఆయనలో శ్రీకాంత్ లాగా నాకు అనిపించలేదు. ఆ వాయిస్ అంతా నేను విన్న తర్వాత నేను నా భర్తనే ఊహిస్తున్నానండి. అరుణ గారు, మీ హస్బెండ్ ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? యాక్సిడెంట్ లో చనిపోయారండి. ఎన్నేళ్ల క్రితం చనిపోయారు? 2013లో. 2013లో యాక్సిడెంట్లో మీ భర్త చనిపోయారు. ఆ తర్వాత మీకు పరిచయం అయి మీరు ఇష్టపడ్డ వ్యక్తి కూడా జీవిత ఖైదు పడ్డ వ్యక్తి. భయంగా అనిపించలేదా ఆయన్ని ఇష్టపడడానికి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి?
చాలా మంచి వ్యక్తి అండి. మీకందరికీ ఆయన ఈ పేపర్ వాళ్ళు రాసినట్టు ఆయన కరడు కట్టిన నేరస్తుడనో లేకపోతే రౌడీ షీటరనో మీకందరికి అనిపించే మాత్రం చిన్నపిల్లడితో సమానం అండి. ఆ జైలు కంటే ముందు మీరు ఎప్పుడైనా శ్రీకాంత్ గారిని కలవడం కానీ అతని గురించి వినడం కానీ జరిగిందా? లేదండి. ఆ తర్వాత మళ్ళీ అలా కలుస్తూనే ఉన్నారా అండి ఆయన్ని? తర్వాత జ్ఞాపకం వచ్చిన తర్వాత కలవలేదండి. ఇంత కలవలేదు. పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశం అయితే ఉంది ఆయన్ని. తర్వాత ఆయనకి చెయ్యి బాగలేకుండా వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ మేరకు కేర్ టేకర్ కావాలన్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి ఆయన చిన్నపిల్లని చూస్తున్నాను. ఈవెన్ యూరిన్ ఆయన బాత్రూమ్ అయినా కూడా డైపర్తో సహా నేనే మార్చాను. చంటి పిల్లని చూస్తున్నాను. అరుణ గారు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందండి. సినిమా స్టోరీలా ఉంది. మీ భర్త పోయారు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని మీరు ఇష్టపడ్డారు, మళ్ళీ అతన్ని పెరోల్ మీద కూడా తీసుకొచ్చారు. అయితే మీరు ఆయన్ని పెరోల్ మీద తీసుకొచ్చిన విధానం మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ని బయటకు తీసుకురావడానికి మీరు ఒక ఎస్పీ గారితో గోవా ట్రిప్కి కూడా వెళ్ళారు అనే విమర్శలు, దాని మీద మీరేమంటారు? పెరోల్ మీద నేను తీసుకురాలేదండి. అది నేను నన్ను ఎన్ని సార్లు అడిగినా నేను అది ఒప్పుకోనండి. పెరోల్ నాకేం అధికారం ఉంటే నేను తీసుకొస్తానండి పెరోల్. నేను ఇంతకు ముందే పదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాళ్ళ ఫాదర్ పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ రూపంలోనే ఆయన బయటకు వచ్చాడు, అంతే తప్ప ఆ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి పంపించిందే తప్ప అందులో నా ప్రమేయం లేదు. ఎస్పీతో గోవాకి వెళ్ళే అంత సీనే నాకు ఉంటే ఈరోజు నిన్నటి నుంచి మేము జైలు దగ్గరే ఉన్నామండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ దాకా జైలు దగ్గరే ఉంటున్నాము. మాకు ములాఖత్తు కూడా ఇవ్వట్లేదు. శ్రీకాంత్ ఎలా ఉన్నాడో చూపించట్లేదు. శ్రీకాంత్కి లోపల ఏమన్నా అయిందో చూపించట్లేదు. మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే, మాకు ఇంతమంది సపోర్ట్ ఉంటే ఎందుకు ఈ గతి మాకు వస్తుందండి? అరుణ గారు, నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాల ఎస్పీలు వద్దు అన్నా గానీ మీరు పట్టుబట్టి మరి పెరోల్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ తండ్రి ద్వారానే తీసుకురావచ్చు. నేను నాకు రిపీటెడ్ క్వశ్చన్ అడిగినా కూడా నాకు ఓపిక లేదండి. నేను ఇందాక జరిగిన అన్యాయం చెప్పాను, ఇదంతా ఎవరు చేస్తున్నారో చెప్పాను. నేను ఒక క్లారిటీ, మీరు నా కళ్ళు కూడా చూడొచ్చు. నాకు ఏడు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నా కళ్ళు తోటి బాగున్నా ఎక్కువసేపు నేను మీతో మాట్లాడలేను. 2 జిల్లాలు ఎస్పీలు వద్దనే దానికి ఏం అధికారం ఉందండి? ఒక జిల్లా ఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారు, అది కూడా తప్పుడు నివేదిక నేను ఆరోపిస్తున్నాను. ఆ నివేదిక మీద ఎందుకు అట్లా 2000 సిఐ గారు అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నారని నా పేరు రాశారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. నేను ఎలా ఆశోకన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. పిచ్చిపెట్టిపోతుంది నాకు అట్లాంటి తప్పుడు నివేదికలు పంపిస్తా ఉంటాను. ఇంతవరకు అలాంటి తప్పుడు నివేదికలు పెట్టిన ఆఫీసర్స్ మీద ఫేక్ రిపోర్ట్స్ పెట్టినారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ లో ఉండే కిషోర్ బాబుతో నాకు పడదని చెప్తున్నాను. 2000 సిఐ తప్పుగా పంపించినట్టు అంటున్నాను. వాళ్ళ మీద ఎందుకు విచారణ చేసి వాళ్ళని ఎందుకు సమానమైన ఆఫీసర్లను కూడా నాకు ఏం అర్థం కావట్లేదండి. నాకు ఎందుకు ఇలా రిపోర్ట్ పెట్టారు, ఎందుకు నాట్ రికమెండ్ చేస్తారు? అసలు శ్రీకాంత్ ఏమన్నా డేరా బాబా కన్నా కూడా పెద్ద క్రిమినల్ కాదు కదా. మామూలుగా ఇంత ఎస్కేప్ తర్వాత ఆయన 3 సార్లు పెర్లోల్ మీద వచ్చి గుడ్ కండక్ట్ వెళ్ళాడు కదా. మరి అది ఆయన గురించి పాజిటివ్ ఆయన కరుడు గట్టిన నేరస్తుని లేకపోతే నన్ను లేడీని కిలాడిని చేయాలి. నేను క్లారిటీ ఇచ్చానండి. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ గారిని బయటికి తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆయన్ని బయటికి తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? దేవుడు ఒక మార్గం చూపిస్తాడండి, భగవంతుడు ఒక మార్గం చూపిస్తాడు. ఆ మార్గంలో వెళ్ళి శ్రీకాంత్ నేను కలవాలని భగవంతుడు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా మేము కలుస్తామండి. కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ మాకందరికి కలిపి కానీ కలిసే అవకాశం ఏ దేవుడైనా మాకు కల్పిస్తే గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళగలిగితే మా బాధ మేము సీఎం గారికి విన్నవించుకుంటామండి. ఆయన కోసం నేను జీవితాంతమైనా వెయిట్ చేసే దానికి సిద్ధంగా ఉన్నాను. మా బాధ సీఎం, నా బాధ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ కానీ సీఎం గారు కన్సిడర్ చేస్తే శ్రీకాంత్ తప్పకుండా బయటకు వస్తాడండి. మేము కలిసే అవకాశాలు కూడా ఉన్నాయండి. అరుణ గారు, శ్రీకాంత్ గారిని జీవిత ఖైదు నుంచి బయటపడేయడానికి మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉందా? కలిసే అవకాశం ఉందా అంటే అండి, కలిసే క్యాపబిలిటీగా నాకు కానీ వాళ్ళ కుటుంబానికి లేదండి. ఇప్పుడు నేను పడుతున్నటువంటి ఆవేదన వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి మానవన ఎవరన్నా కన్సిడర్ చేసి తీసుకెళ్తే తప్ప మాకు అలాంటి అవకాశాలు లేవండి. మీరు గత ప్రభుత్వంలో వైసీపీలో పనిచేశారు, దిశ యాప్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇప్పుడున్నది టీడీపీ కూటమి ప్రభుత్వం, మీకు సహాయం అందుతుంది అనుకుంటున్నారా? ఏమండి, నాకు వైసీపీతో జర్నీ మీరు చూసుకుంటే ఎలక్షన్స్ ముందే నేను వైసీపీ రాష్ట్ర మంత్లోనే నేను మళ్ళీ ఆ పార్టీలో చేయడం కూడా జరిగింది. నేను ఎక్కడ వైకర్తగా ఉన్నాను అనేది ఆ 4 రోజుల్లో జరిగినటువంటి మిగతా మీరు చూసినా కూడా నేను మీడియాలో నా మానసిక పోస్ట్ చేసిన
నా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉన్న పరిచయాలతో ఆ ఫోటోలు కూడా నేను దిగలిగానండి. కన్సల్టెంట్ ఎమ్మెల్యేలు కాకుండా మహిళల పరిచయాలతో దిగి వైసీపీ కార్యకర్తను లేదా వైసీపీ నాయకురాలను నేను కాదు. కాకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ నాయకుడిని తొక్కేసి నేను అక్కడ నా లోకల్లో నేను పేరు సంపాదించుకునేది అయితే వాస్తవం అండి. అంతేగాని నేను కరుడు కట్టిన వైసీపీ నాయకురాలను లేకపోతే దిశ చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ అని మీరు భ్రమలో ఉన్నారు. అది కాదండి, అది నా స్వచ్ఛంద సంస్థ. అది హైదరాబాద్లో దిశ హత్య కేసు జరగడంతో మళ్ళీ ఆడపిల్లల మీద ఎలాంటి లైంగిక వేధింపులు, హత్యలు లాంటివి జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా దిశ చట్టాన్నే తీసుకొచ్చింది. దిశ యాప్కి మీరు చైర్మన్గా ఉన్నారు. ఆ దిశ ద్వారా మీరు ఏం చేశారు పనులు? నేను అసలు దానికి చైర్మన్ గా ఉన్నానని మీకు అసలు ఎవరు తప్పుడు సమాచారాలు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదండి. నేను అఫీషియల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ గా నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ కొన్నాను. నేనెందుకు మొత్తము ఆ యాప్ కి చైర్మన్ గా నన్ను ఎందుకు చేస్తారు?